హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి సెవెంత్ సైన్స్ క్లాస్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ అయినటువంటి పట్టు ఉన్ని అనే పాఠం నుంచి డిఎస్సిలో మరి టెట్లో వచ్చేటటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పట్టుపురుగు శాస్త్రీయ నామం. పట్టుపురుగు శాస్త్రీయ నామం: ఏ పట్టు చిలుకలు, బి బాంబిక్స్ మోరీ, సి గ్రెనేజెస్, డి ట్యాడ్పోల్. సో ఆన్సర్ అనేది బి బాంబెక్స్ మోరీ అనేది పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామం. సమాధానం బి బాంబెక్స్ మోరీ. వివరణ: పట్టుపురుగును శాస్త్రీయంగా బాంబెక్స్ మోరీ అని పిలుస్తారు. రెండో క్వశ్చన్, గొర్రెల ఉన్నిని కత్తిరించడం సిరింగ్ ఈ కాలంలో చేస్తారు. ఏ వసంతకాలం, బి వర్షాకాలం, సి చలికాలం, డి వసంతకాలం. ఏ వసంతకాలం అన్నాడు ఇక్కడ, బి వర్షాకాలం నుండి, సి చలికాలం నుండి, డి వసంతకాలం నుండి. సో ఆన్సర్ ఈజ్ డి వసంతకాలం. ఎక్స్ప్లెనేషన్: వసంతకాలం. వివరణ: గొర్రెల ఉన్నిని వసంతకాలంలో కత్తిరిస్తారు. ఎందుచేతంటే మళ్ళీ చలికాలం వచ్చేసరికి తిరిగి ఉన్ని పెరిగి గొర్రె శరీరాన్ని చలి నుండి రక్షిస్తుంది. కాబట్టి మనకు వసంతకాలంలో దాన్ని కట్ చేయడం జరుగుతుంది. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఈ దశను మనము ఏమని పిలుస్తాము? దశను గుర్తించండి. ఇక్కడ ఏ ఇమాగో, బి ప్యూపా, సి లార్వా, డి గుడ్డు. చూసినట్లయితే ఆన్సర్ అనేటువంటిది ప్యూపా అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ సమాధానం బి ప్యూపా. పట్టుపురుగు లార్వా తన చుట్టూ గూడు అల్లుకొని పట్టుకాయగా మారుతుంది. లోపల లార్వా ప్యూపాగా మారుతుంది. పట్టుపురుగు ఈ ప్రోటీన్లతో తయారవుతుంది. ఏ ప్రోటీన్లతో తయారవుతుంది? ఏ సిరిసిన్, బి ఫైబ్రోయిన్, సి ఏ మరియు బి, డి ఏది కాదు. సో ఆన్సర్ అనేటువంటిది సి ఏ మరియు బి, అంటే సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్తో ఈ యొక్క పట్టుపురుగు దారం అనేది తయారు అవుతుంది. సమాధానం సి ఏ మరియు బి. వివరణ: పట్టుపురుగు తన నోటి ద్వారా విడుదల చేసే దారం సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్ ప్రోటీన్లతో తయారవుతుంది. ఇది గాలి వేడి తగలగానే గట్టి పోగులుగా మారుతుంది. సిరిసిన్ ఫైబ్రోయిన్ ప్రోటీన్లలో తయారవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, కక్కును ఉడికించడం వలన ఉపయోగం ఏంటి? ఒకటి, ప్యూపాని చంపవచ్చు. 2, నాణ్యమైన దారాన్ని పొందవచ్చు. 3, పట్టుకాయలు ఏర్పడడానికి ఉండడానికి. 4, కక్కున్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి. ఇక్కడ చూసినట్లయితే మనకు కక్కును ఉడికించడం వల్ల ప్యూపాని చంపవచ్చు, నాణ్యమైన పట్టు దారాన్ని పొందవచ్చు, పట్టుకాయలు ఏర్పడడానికి అనేది రాంగ్, కక్కున్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కూడా చేయొచ్చు. కాబట్టి 1, 2 అండ్ 4, 1 to 4 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. చూద్దాం మరి 1 to 4 ఎక్కడ ఉంది. సో చూడండి, ఇక్కడ 1 to 4 ఆప్షన్ అనేది కరెక్ట్. సరైన సమాధానం ఏ 1 to 4. వివరణ: కక్కును ఉడికించడం వలన 1, ప్యూపాని చంపవచ్చు, 2, నాణ్యమైన పట్టుదారాన్ని పొందవచ్చు, 4, కక్కున్లను ఎక్కువ నిల్వ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఏ ప్యూపా ప్రౌఢజీవి, లార్వా గుడ్డు, బి అనేది గుడ్డు, లార్వా, ప్యూపా ప్రౌఢజీవి, సి ప్రౌఢజీవి, లార్వా, ప్యూపా గుడ్డు, డి గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి, ప్యూపా. ఇక్కడ మనకు పట్టుపురుగు యొక్క జీవిత చక్రంలో ఉన్నటువంటి దశల క్రమం ఇచ్చాడు. కాబట్టి మనకు ఫస్ట్ గుడ్డు వస్తుంది, తర్వాత లార్వా వస్తుంది, తర్వాత ప్యూపా వస్తుంది, తర్వాత ప్రౌఢజీవి వస్తుంది. కాబట్టి ఆప్షన్ అనేది బి అనేది సరి అయిన ఆన్సర్. చూస్తే బి
పట్టుపురుగు జీవితం 4 దశలు ఉంటాయి. అవి గుడ్డు, లార్వా, ప్యూపా, ప్రౌఢజీవి. 7 సరి అయిన సంబంధాన్ని గుర్తించండి. కరెక్ట్గా ఉన్నటువంటిది. ఏ రీలింగ్ పట్టుకాయ నుంచి పట్టు దారం తీయడం. బి స్టిప్లింగ్ దారం నుంచి బట్టలు నేయడం. సి నేయడం పట్టుకాయలని ఉడికించడం. డి అల్లడం మగ్గంపై అల్లడం. ఇక్కడ చూస్తే ఫస్ట్ రీలింగ్ పట్టుకాయ నుంచి పట్టు దారం తీయడము. సో రీలింగ్ పట్టుకాయ నుంచి పట్టు దారం, ఎస్ ఇది కరెక్టే, సరి అయినది. ఇక్కడ చూసినట్లయితే సరికాని పదాన్ని గుర్తించండి. ఇక్కడ ఊలు నుంచి ఉన్ని ఏర్పడే దశలు. ఏ షీరింగ్, బి బ్లీచింగ్, సి స్టిప్లింగ్, డి స్కోరింగ్. ఇక్కడ వస్తే ఈ 3 దశలు షీరింగ్, బ్లీచింగ్, స్కోరింగ్, ఈ 3 అనేటువంటి మనకు ఇవి ఉన్నికి సంబంధించినటువంటివి. ఇక్కడ ఈ యొక్క 3వది ఉంది కదా, ఈ స్టిప్లింగ్ అనేటువంటి కక్కులను వేయడం పట్టుపురుగుకు సంబంధించినటువంటిది. కాబట్టి ఆన్సర్ అనేది ఈ యొక్క సి స్టిప్లింగ్. చూడండి ఆన్సర్ అనేది ఇక్కడ మనకు సి ఉండాలి. వివరణ కకూన్లను ఆవిరిపై ఉడికించడాన్ని స్టిప్లింగ్ అంటారు. మిగతా 3 పదాలు ఉన్ని తయారయ్యే దశలను తెలుపుతాయి. 9 ఈ చిత్రం ఉన్ని దశలలో ఏ దశను తెలుపుతుంది? ఏ వేరు చేయడం, బి విరంజనం చేయడం, సి కత్తిరించడం, డి దువ్వడం. మనకి ఇమేజ్ అనేది పెద్దగా ఉంది. ఇమేజ్ అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది అంటున్నారు. చూడండి ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ వేరు చేయడమా, విరంజనం చేయడమా, కత్తిరించడమా, దువ్వడమా. ఇది దువ్వడాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆప్షన్ అనేది డి సరైన సమాధానం. ఇక్కడ డి నూలును ముడతలు లేకుండా చేయడానికి యంత్రాల్లో పంపి నునుపుగా దువ్వుతారు. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఉన్ని లభించే జంతువులు. ఏ గొర్రె, బి మేక, సి ఒంటె, డి పైవాని. సో ఆప్షన్ అనేది పైవాని. అన్ని జంతువుల ద్వారా ఉన్ని లభిస్తుంది కాబట్టి డి ఆప్షన్ అనేది సరి అయిన సమాధానం. ఆన్సర్ చూసినట్లయితే సి. ఇక్కడ డి ఉండాలి మనకి, ఇది డి అనేది ఉండాలి. ఓకే ఇక్కడ వివరణ మేక, గొర్రె వంటి 3 కూడా ఉన్నినిచ్చే జంతువులు కాబట్టి డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 11వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? అంటే విచ్ ఈజ్ కరెక్ట్. ఏ మగ్గంలో నిలువు దారాలను పడుగు అంటారు. అడ్డంగా పక్కగా ఉండే దారాలను కండె అంటారు. సి అల్లడం ద్వారా పట్టు దుస్తులను తయారు చేయవచ్చు. డి ఏది కాదు. సో ఆన్సర్ అనేది మగ్గంలో నిలువు దారాలను పడుగు అంటారు. ఇది మనకు సరైన సమాధానం. సో ఇవి మనకు పట్టు ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. సో మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని నెక్స్ట్ లెసన్లు ప్రతి యూనిట్ వైజ్ టాపిక్స్ను మరిన్ని వచ్చేటటువంటి వీడియోల్లో చేద్దాము. ఆల్ ది బెస్ట్.